అందరికీ నమస్కారం. మంత్రి నారా లోకేష్ గారు ఈసారి స్పేస్ వైపు చూస్తున్నారని చెప్పాలి. ఏపీని అభివృద్ధి దిశగా అడుగులు పెడుతూ ఇప్పుడు దానికి సంబంధించిన భూసేకరణ కూడా కంప్లీట్ అవబోతున్నట్టు తెలుస్తోంది. సో దీని అప్డేట్స్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్. ఏంటి సార్ ఈసారి స్పేస్ వైపా? సో ఇక్కడ ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయాలి, ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయాలంటే ఆలోచన లోకేష్ గారు చేస్తున్నారు. మొత్తం భారతదేశంలో కాకుండా ప్రపంచంలో కూడా పైలట్ల కొరత ఉంది, స్పేస్ ఇంజనీర్స్ కొరత ఉంది, అలాగే డిఫెన్స్కి సంబంధించినటువంటి ఇంజనీర్ల కొరత ఉంది. దీనికి సంబంధించి నిష్ణాతులైనటువంటి వాళ్ళని తయారు చేయాలనేది లోకేష్ గారి యొక్క ఆలోచన. జనరల్గా ఆయన అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా, లేకపోతే లండన్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ టోటల్గా స్కేర్సిటీ ఏంటి, ఏ రంగంలో స్కేర్సిటీ ఉంది, ఆ స్కేర్సిటీలో ఉన్నటువంటి జాబ్స్ ఏ ఉన్నాయి, ఆ జాబ్స్కి తగిన విధంగా ఆంధ్రప్రదేశ్ యువతని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇదే ఆలోచిస్తుంటారు. అందుకే ఆయన స్కిల్ ఆడిట్ చేశారు, నైపుణ్యం యాప్ పెట్టారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తవుతుంది 2026, అంటే వచ్చే ఏడాది కల్లా పూర్తి అయిపోతుంది. దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద ప్రారంభించబోతున్నారు. అయితే అక్కడే భోగాపురం ఎయిర్పోర్ట్కి ఆనుకొని నీకు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలి, పైలట్ ఏవియేషన్ యూనివర్సిటీని ఒక దాన్ని పెట్టాలి అనేటువంటి ఆలోచన చేశారు. దానికి సంబంధించి దాదాపు 100 కోట్లు 100 ఎకరాలు 150 ఎకరాలకు సంబంధించి భూమి అవసరమైతే అది మన్సస్ ట్రస్ట్కి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. అది ఎవరిది ట్రస్ట్ అంటే అశోక్ గజపతి రాజు గారిది. కొన్ని వేల ఎకరాలని ఆయన పేదల కోసం ఇచ్చినటువంటి అశోక్ గజపతి రాజు గారు తెలుగుదేశం పార్టీ మచ్చలేనటువంటి నాయకుడు. ప్రస్తుతం గోవా గవర్నర్గా ఉన్నారు ఆయన. ఆయన వచ్చారు ఇవాళ. ఆ వచ్చిన సందర్భంగా లోకేష్ గారు కానీ వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఆ భూములకు సంబంధించి మొత్తం పరిశీలించి ఆ భూముల్లో ఒక 100 ఎకరాల విస్తీర్ణంలో 100-150 ఎకరాల విస్తీర్ణంలో ఒక ఏవియేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలి. ఏవియేషన్ సంబంధించి ఇన్స్టిట్యూట్లో ఏమేమి ట్రైనింగ్ ఇస్తారు అని అంటే పైలట్ల శిక్షణ, తర్వాత స్పేస్కి సంబంధించినటువంటి ఇంజనీర్స్, తర్వాత డిఫెన్స్, ఇవన్నీ కూడా ఏరోస్పేస్కి సంబంధించినటువంటివి. విమాన పైలట్ల కొరత ఇప్పుడు చాలా ఉంది. యాక్చువల్గా ఇప్పుడు మనకి అవసరం 1700 విమానాలు అవసరం అని చెప్పేసి పార్లమెంట్లో విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు చెప్పారు. 1700 ఫ్లైట్స్ విమానాలు అవసరం ఉంది. కానీ అవి ఇప్పటికిప్పుడు బుక్ చేసి డబ్బులు ఇస్తామన్నా కానీ మనకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ప్రపంచంలో. కారణం ఏంది, ఇప్పుడు బుక్ చేస్తే అవి ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో మొత్తం వస్తాయంట. అంత డిమాండ్ ఉంది విమానాలకి. అలాగే విమానాలతో పాటు పైలట్ల డిమాండ్ కూడా ఉంది. ఎంత డిమాండ్ ఉందంటే ఇప్పుడున్నటువంటి పైలట్ల కంటే డబుల్ అవసరం అవుతారంట రాబోయే రోజుల్లో. ఇది ఈ మధ్య కాలంలో ఇండిగో సంక్షోభం వచ్చినప్పుడు బయటపడినటువంటి అంశం. సో పైలట్ల కొరత ఉంది. ఇప్పుడు ఇక్కడ ట్రైన్ అయినటువంటి వాళ్ళు, భారతదేశంలో ట్రైన్ అయినటువంటి పైలట్లు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఇక్కడ శాలరీస్తో పోల్చుకుంటే విదేశాల్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ప్లస్ అక్కడ డ్యూటీ టైమింగ్స్ అవన్నీ కూడా ఫ్లెక్సిబిలిటీ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళిపోతున్నారు. భారతదేశంలో కొరత ఉంది. అవును, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి తీసుకొచ్చినట్టు కూడా అంతకుముందు వచ్చింది కదా సార్. అయితే అప్పటికి ఇప్పటికి ఏంటి? సో ఆయన ఫస్ట్ నుంచి కూడా డిఫెన్స్ ఏరోస్పేస్ చెప్తున్నారు. అవును, ఈ డిఫెన్స్ ఏరోస్పేస్తో పాటు ఇప్పుడు ఏవియేషన్కి సంబంధించినటువంటి శిక్షణ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్ పెట్టబోతున్నారు. ఇప్పటివరకు గవర్నమెంట్ వైపు నుంచి ఈ డిఫెన్స్కి సంబంధించినట్టు కానీ లేదంటే ఏవియేషన్కి సంబంధించినటువంటి శిక్షణ ఇచ్చేటువంటి సంస్థలు ఏమీ లేవు గవర్నమెంట్ వైపు నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఏవియేషన్ మొత్తం ఎవరి దగ్గర ఉంది? రామ్మోహన్ నాయుడు గారు విమానయాన శాఖ మంత్రిగా దగ్గర ఉంది. ఆయన పర్మిషన్ ఇస్తే ఇక్కడ పెడతారు, ఏవియేషన్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ ఇక్కడ పెడుతున్నారు. సో రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పైలట్లను అందించేటువంటి కేంద్రంగా వైజాగ్ మారబోతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర ఆ ఇన్స్టిట్యూట్ పెడుతున్నారు. యాక్చువల్గా ఇప్పుడు నిజంగా కూడా పైలట్ శిక్షణ పొందాలంటే చాలా ఖరీదుతో కూడినటువంటి రంగం అది. దానికి ఒకవేళ ఎవరైనా ట్రైనింగ్ తీసుకోవడానికి పంపించినప్పటికి కూడా ఎక్కడ పంపించాలనేది పెద్ద క్వశ్చన్. ఎత్తుక్కోవాలి. ఇవాళ ఏవియేషన్కి సంబంధించినటువంటి కాలేజీలు కానీ ఇన్స్టిట్యూషన్స్ని కానీ వెతుక్కోవాల్సిన పరిస్థితి. అలాగే డిఫెన్స్కి సంబంధించినటువంటి వాటిని కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి. దేహదారుఢ్యం బాగుండి, తర్వాత మార్కులు బాగుండి, చదువు బాగుండి, గ్రాడ్యుయేట్ అయినా కానీ ఆ శిక్షణ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్స్ కరెక్ట్గా లేవు. సో వాటి కొరత ఉంది. అందుకని ఇప్పుడు అక్కడ ఏవియేషన్ ఇన్స్టిట్యూషన్ పెడుతున్నారు.
అది కూడా ప్రభుత్వం వైపు నుంచి. సో ఏవియేషన్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నారు కాబట్టి అక్కడి నుంచే పైలట్లు తయారయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రపంచం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ నుంచే పైలట్లు తయారయ్యేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో. దాంతోపాటు ఏరోస్పేస్, స్పేస్కి సంబంధించి స్పేస్ టెక్నాలజీ, అంతరిక్షానికి సంబంధించినటువంటి పరిశోధనలు కానీ, వ్యోమగాములను పంపించడం కానీ, తర్వాత స్పేస్కి సంబంధించిన ఇంజనీర్స్ కానీ వీళ్ళందరూ అవసరం రాబోయేటువంటి రోజులు. ఎందుకంటే చంద్రమండలంలోకి అడుగు పెడుతున్నారు, అంగారగ్రహం మీద వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఇట్లా రకరకాలుగా అంతరిక్ష ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ అంతరిక్ష ప్రయోగాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఈ ఏరోస్పేస్కి సంబంధించినటువంటి ట్రైనింగ్, వ్యోమగాముల ట్రైనింగ్ కానీ అలాంటివన్నీ కూడా ఈ ఇన్స్టిట్యూట్లోనే ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ మేరకు కోర్సులను కానీ క్రియేట్ చేసి డిజైన్ చేసి పరిచయం చేయబోతున్నారు. దీంతోపాటు డిఫెన్స్ అనేటప్పటికీ మనకు మిలిటరీకి సంబంధించినటువంటి ట్రైనింగ్. ఇప్పుడు డిఫెన్స్లో ఎగ్జామ్ ఉంటుంది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, అది రాస్తే డిఫెన్స్ కాలేజీలు కొన్ని ఉన్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్లో లేదు. సో ఆంధ్రప్రదేశ్లో కూడా డిఫెన్స్ సంబంధించినటువంటి ఇంజనీర్స్ ట్రైనింగ్, డిఫెన్స్ ఇంజనీర్, ఇప్పుడు మనకి ఫ్లైట్ మిలిటరీ వాళ్ళకి సంబంధించినటువంటి డిఫెన్స్కి సంబంధించినటువంటి ఫ్లైట్లు కానీ టెక్నాలజీకి సంబంధించి ప్రత్యేకించి టెక్నాలజీకి సంబంధించి ఇంజనీర్స్ అవసరం డిఫెన్స్కి సంబంధించి. ఆ రంగం వైపు ఎవరు వెళ్తలే పెద్దగా. ఇప్పుడు ఎవరైనా ఇంటర్మీడియట్ అయిపోగానే ఎంపీసీ బైపీసీ అది అయిపోయిందా, ఓకే సాఫ్ట్వేర్ జాబు, బైపీసీ అయితే డాక్టరు, ఇదే డాక్టర్ ఇంజనీర్, ఈ తప్ప ఈ డిఫెన్స్ వైపు కానీ వెళ్తలేదు. అలాగే ఏరోస్పేస్ వైపు వెళ్తారు. రాబోయే రోజుల్లో ఏరోస్పేస్కి పెద్ద డిమాండ్ ఉంది. స్పేస్ టెక్నాలజీ అనేది ఒక పెద్ద డిమాండ్ ఉన్నటువంటి సబ్జెక్టు. ఎలన్ మస్క్ చెప్తున్నాడు, ఆయన ఎక్స్ ద్వారా నాసా నుంచే అక్కడ సునీతా విలియమ్స్ని అక్కడి నుంచి తీసుకొచ్చారు. సో వ్యోమగాముల అవసరం రాబోయేటువంటి రోజుల్లో అంతరిక్ష పరిశోధన అనేది చాలా పెరిగిపోతుంది. దానికి తగిన విధంగా స్కిల్ ఉండాలి. స్కిల్ని అక్కడి నుంచి ఏవియేషన్ ఇన్స్టిట్యూట్ నుంచే నేర్పించబోతున్నారు. పైలట్లు కొడితే ఎలాగూ అది ట్రైనింగ్ ఎలాగూ ఉంటుంది. సో కాబట్టి డిఫెన్సు, ఏరోస్పేస్, అలాగే పైలట్లు ఈ శిక్షణ ఇవ్వడానికి ఒక ఇన్స్టిట్యూట్ని దాదాపు 100 నుంచి 150 ఎకరాల విస్తీర్ణంలో దాన్ని పెట్టబోతున్నారు. అది మన్సాస్ ట్రస్ట్ నుంచి ఆ భూములు తీసుకొని ఆ భూముల్లో పెట్టడానికి సిద్ధమయ్యారు. ఇది ప్యూర్గా లోకేష్ గారి ఒక ఆలోచన అనుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఏరోస్పేస్ ఈ డిఫెన్స్ గురించి చెప్తున్నారు, దానికి సంబంధించి సలహాదారుని కూడా పెట్టారు సతీష్ రెడ్డి గారు అని, ఒక డిఫెన్స్కి సంబంధించి. కానీ ఇక్కడ ఏవియేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టడం అనేది కేంద్ర ప్రభుత్వంలో సంప్రదించి ఇది లోకేష్ గారు రీసెంట్గా ఢిల్లీ వెళ్ళి సక్సెస్గా సాధించారని చెప్పి అనుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.